రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే సాయి కృష్ణ అనే యువకుడు మరణించాడు అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీసులు ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు చనిపోయాడు అని. మిస్సింగ్ కాదు, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి. అంటే వాళ్ళు ఈ సాయి కృష్ణ ఆల్రెడీ చనిపోయాడు అనేటువంటి ఆ నిర్ధారణకు వచ్చారనమాట. వచ్చి రిపోర్ట్లో అదే విధంగా రాశారు. అంతేకాదు చాలా స్పష్టంగా ఏం రాశారంటే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు అతనికి తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలినాయి. అక్యూజ్డ్ ఇక్కడ సిఐ నాగరాజు కాబట్టి ఆయన కస్టడీలో ఉన్నప్పుడు ఆ తగిలిన దెబ్బలకి అతని ప్రాణాలు పోయినాయి. అంటే ఇది లాకప్ డెత్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు లాకప్ డెత్ అంటే మర్డర్ కేసు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ నాగరాజు గారిని మర్డర్ కేసులోనే విచారిస్తారు. ఇప్పుడు ఇక తేవాల్సిన విషయాలు ఏమిటి అనేది రాస్తూ ఎక్కడ ఈ బాడీని సాయికృష్ణ బాడీని డిస్పోజ్ ఆఫ్ చేశారు, అంటే అంత్యక్రియలు చేశారు, ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, ఏ విధంగా దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ని సాక్ష్యాధారాలని మాయం చేశారు అనే విషయాలు ఇప్పుడు విచారణలో తేలాలి.